ఇరాన్ వార్లో అమెరికా చావు దెబ్బలు తింటోంది. ఇజ్రాయెల్ మాత్రం చేయాల్సిన నష్టం ఇరాన్కి చేస్తూ వస్తుంది. ఇరాన్ పైన ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్స్ ఇజ్రాయెల్కి సంబంధించిన మొసాద్ నిర్వహిస్తోంది అనే వార్తా కథనాలు ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అయినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ ఈ అటాక్కి పూనుకుంటాడా? ఇజ్రాయెల్ సాయం ఎలా పనిచేస్తుంది? ఇజ్రాయెల్ ఎంత మేర అక్కడ ఉన్న కీలక నాయకుల్ని కొట్టడం వరకు ఓకే, కానీ స్పెషల్ ఆపరేషన్స్లోకి దిగుతుందా? ఇదొక స్టోరీ. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏం జరిగింది అని అంటే కనుక, ఇప్పుడు నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఇరాన్ వార్లో అమెరికా చావు దెబ్బలు తింటోంది. ఇజ్రాయెల్ మాత్రం చేయాల్సిన నష్టం ఇరాన్కి చేస్తూ వస్తోంది. ఇరాన్లో అనేక స్థావరాలపైన, ఇరాన్కి సంబంధించినటువంటి కీలక నాయకులపైన మిజైల్స్తో విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్. నిజానికి ప్రిసైజ్డ్ అటాక్స్లో ఇరాన్కి సంబంధించిన కీలక నాయకులందరూ కూడా ఇజ్రాయెల్ చేసినటువంటి అటాక్స్లోనే చనిపోయారు. అండ్ ఇజ్రాయెల్ మొసాద్ తెచ్చినటువంటి నిఘాను బేస్ చేసుకునే ఈ స్ట్రైక్స్ నిర్వహిస్తూ రావడం జరిగింది. ఖమైనీ సహా ఇప్పుడు చనిపోయినటువంటి అలీ రెజా, ఐఆర్జీసీ నేవీ కమాండర్ అలీ రెజా వరకు ఆల్మోస్ట్ అందరినీ కూడా ఇజ్రాయెల్ తన అటాక్స్లో చంపుతూ వచ్చింది. అఫ్కోర్స్ అమెరికన్ స్ట్రైక్స్ కూడా ఇందులో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇంకొక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే, ఇరాన్ గల్ఫ్ దేశాలపైన చేస్తున్నటువంటి దాడులు, అటు టర్కీస్ పైన, అటు డియాగో గార్సియా పైన, అటు సైప్రస్ పైన, అజర్బైజాన్ పైన డ్రోన్లు, మిజైళ్లతో దాడులు చేసినటువంటి సంఘటనలు మనకు అనేకం రిపోర్ట్ అవుతూ వచ్చాయి 25 రోజుల్లో. సరే, రిటాలియేషన్ చేయడం కోసం ఇరాన్ పైన దాడులకు ప్రతిదాడులుగా ఇరాన్ అమెరికా మిలిటరీ బేస్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో గల్ఫ్ రీజియన్లో, కువైట్, బహ్రెయిన్, యుఏఈ, సౌదీ, ఇక్కడ ఉన్నటువంటి మేజర్ ఖతార్, ఇట్లాంటి ఎయిర్ బేస్ల పైన, మిలిటరీ బేస్ల పైన ఇరాన్ దాడులు చేసింది, దాంట్లో డౌట్ లేదు. అండ్ అమెరికాకు సంబంధించినటువంటి థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, రేడార్ సిస్టమ్ని కూడా ధ్వంసం చేయగలిగింది. అండ్ అమెరికాకు సంబంధించినటువంటి F-35 స్టెల్త్ ఫైటర్ జెట్ని కూడా కూల్చింది అనే వార్త. ఇంకోవైపు అబ్రహాం లింకన్, యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ పైన కూడా మిజైల్స్తో అటాక్ చేశామని ఇరాన్ క్లెయిమ్ చేస్తోంది. కొన్ని విజువల్స్ నిజమే అని నిర్ధారిస్తూ ఉన్నాయి కూడా. ఇట్లాంటి అంశాల మధ్య ఓవైపు ఇరాన్ ప్రతిదాడులకు పూనుకుంటోంది. హార్మూజ్ జలసంధిని ఇప్పటికీ దిగ్బంధించింది. ఇరాన్ అందులో విజయం సాధించింది, డౌటేం అక్కర్లేదు. కానీ ఇరాన్ పైన ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్స్ ఇజ్రాయెల్కి సంబంధించిన మొసాద్ నిర్వహిస్తోంది అనే వార్తా కథనాలు ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఏదైనా యుద్ధం జరిగినప్పుడు ఈ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ అనేది సహజమే. అంటే ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ అంటే అర్థం ఏంటి అని అంటే, శత్రుదేశమే మన దేశం పైన దాడి చేసినట్టుగా ఒక భ్రమింపజేసేటువంటి ప్రక్రియ. మన దేశం పైన కావచ్చు, మన అడ్వర్సరీస్, మనకి ఎవరైతే నిజంగా యుద్ధం జరగాలని కోరుకుంటున్నామో, మనం వాళ్ళు యుద్ధం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నామో, మన సమీప దేశాలు వాళ్ళు ఇంకా సీరియస్గా దాడులు చేయడానికి వాళ్ళను కూడా యుద్ధ రంగంలోకి దింపాలి అనంటే, మన శత్రు దేశం నుంచే మిజైల్స్ దాడి ఈ పర్టికులర్ దేశం మీద జరిగిందన్నట్టుగా చూపించే ఒక ప్రక్రియ. నేను మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. మనము ఎప్పుడూ ఒక సామెత వింటూ ఉంటాం, రోమ్ నగరం తగలబడుతూ ఉంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నాడు అని. అంటే దాన్ని ఎలా, ఏ ఉద్దేశంతో మనం మాట్లాడుతూ ఉంటామంటే, రోమ్ నగరం అంతా తగలబడుతూ ఉంటే రోమన్ చక్రవర్తి అయినటువంటి నీరో ఫిడేల్ వాయించుకుంటున్నాడు. అంటే నింపాదిగా ఉన్నాడు. పెద్ద పెద్ద యుద్ధం జరుగుతున్నప్పుడు, ఒక రకంగా చెప్పాలంటే ఒక కెలామిటీ నడుస్తున్నప్పుడు, ఒక వైపరీత్యం మనం చూస్తూ కూడా ఏమీ స్పందించకుండా, చెల్లించకుండా ఉన్నాడు అన్నదానికి మనం వాడతాం దాన్ని. అయితే నిజానికి జరిగింది ఏంటి అని అంటే కనుక, రోమన్ చక్రవర్తిగా నీరో ఉన్నప్పుడు రోమన్ సామ్రాజ్యంలోకి క్రిస్టియన్ మత వ్యాప్తి అనేది పెరుగుతూ వచ్చింది. 64 AD అంటారు. అంటే నిజానికి కామన్ ఎరా తర్వాత 64 సంవత్సరాలకు అని చెప్తారు. అండ్ జీసస్ క్రైస్ట్ చనిపోయిన తర్వాత కొంతకాలానికి క్రిస్టియన్ మత వ్యాప్తి జరుగుతూ వచ్చింది. అది రోమన్ సామ్రాజ్యంలోకి కూడా వచ్చింది. రోమన్ సామ్రాజ్యంలో క్రిస్టియన్ మతాచారానికి సంబంధించినటువంటి మత పెద్దలు వాళ్ళు అక్కడ ఒక అన్రెస్ట్ని క్రియేట్ చేస్తున్నటువంటి టైంలో వాళ్ళని ఎలాగైనా సరే మనము వాళ్ళని లేకుండా చేయాలి, ఎలిమినేట్ చేయాలి అని అంటే కనుక తగలపడే విధంగా రోమన్ చక్రవర్తే రోమ్ నగరాన్ని తగలబెట్టాడు అనే వార్తా కథనాలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించిన చారిత్రక అంశాలు కూడా కోకోలరు. సో అంటే రోమ్ తగలబడితే, ఆ తగలబడిన తరువాత దీనికి ప్రతీకారంగా క్రిస్టియన్లు అనే వాళ్ళని లేకుండా చేయాలనేది అప్పటి నీరో చక్రవర్తి ఒక వ్యూహంగా అభివర్ణిస్తూ ఉంటారు కూడా.
సో అంటే ఇది కూడా ఒక ఇప్పుడు ప్రస్తుతం మనం చెప్తున్నటువంటి ఈ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్స్లో ఒకటి. అంటే శత్రుదేశంని ఇరుకున పెట్టే విధంగా, శత్రుదేశమే దాడి చేసింది అనిపించే విధంగా మన మిత్రదేశం పైననో మన దేశం పైననో దాడికి వదిలేయడం. ఇలాంటిదే సెకండ్ వరల్డ్ వార్లో కూడా విన్స్టన్ చర్చిల్ చేశాడు. విన్స్టన్ చర్చిల్ ఏం చేశాడంటే లండన్ పైన జర్మనీకి సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ నుంచి వాళ్ళ మిజైల్ దాడి జరుగుతున్న టైంలో అది తెలిసి కూడా దాన్ని వదిలేశారు విన్స్టన్ చర్చిల్, బ్రిటన్ ప్రధాని అని ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. అంటే లండన్ మీద మిజైల్ పడ్డ తర్వాత పూర్తిగా బ్రిటన్ నుంచి, ప్రజల నుంచి ఒక వ్యతిరేకత మొదలైంది. జర్మనీ పైన మనం దాడి చేయాలి అనే స్థాయికి ఆ వ్యతిరేకత క్రియేట్ అయింది. సో జర్మనీ పైన దాడి చేయడం కాదు, సంధి చేసుకోవాలనే ఉన్న టైంలో అంతకుముందు ప్రధాని సంధి చేసుకొని వచ్చాడు హిట్లర్ తోటి. సో జర్మనీ పైన మనం యుద్ధం చేయకూడదు అనుకున్న రోజు నుంచి ఈ లండన్ పైన దాడి జరిగిన తర్వాత యుద్ధం చేయాల్సిందే, హిట్లర్ మెడలు వంచాల్సిందే అనే ధోరణికి అక్కడి ప్రజలు వచ్చారు. దానికి విన్స్టన్ చర్చిల్ చేసినటువంటి ఈ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషనే కారణమని కూడా చెప్తారు. ఇలాగే అనేక సంఘటనలు ఉన్నాయి. క్యూబాలో ఉన్నటువంటి ఫిడెల్ కాస్ట్రోని ఆయన మీద దాడి చేయాలన్నా, క్యూబాని కబళించాలి అని అంటే అమెరికాలోనే 1960s 62లో ఆపరేషన్ నార్త్ వుడ్స్ అని ఒక ఆపరేషన్కి రూపకల్పన చేసింది అప్పటి CIA. వాళ్ళు ఏం చేశారంటే అమెరికాలోనే బాంబ్ బ్లాస్ట్లు జరిగే విధంగా, టెర్రరిస్ట్ అటాక్స్ జరిగినట్టుగా చూపించే విధంగా చేసి అది ఫిడెల్ కాస్ట్రోనే చేయించాడని చెప్పి, తద్వారా ఈ అమెరికా మీద దాడి చేశారు కాబట్టి అమెరికా యుద్ధం చేసేదానికి పూనుకునే విధంగా చేయడానికి కావాల్సినటువంటి ఒక ఆపరేషన్నే ఆపరేషన్ నార్త్ వుడ్స్ అంటారు. దాన్ని అప్పటి జాన్ ఎఫ్ కెనడీ, అప్పటి అధ్యక్షుడు, దాన్ని వ్యతిరేకించాడని తెలుస్తోంది. 1962లో ఆయన వ్యతిరేకించాడు, 63లో అనుమానాస్పద రీతిలో మరణించాడు. ఇదొక స్టోరీ. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏం జరిగింది అని అంటే కనుక ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఇదే పని చేస్తోంది. ఇజ్రాయెల్కి సంబంధించిన మొస్సాద్ ఏజెంట్స్, మొస్సాద్ అణు స్థావరాలు, మొస్సాద్కి సంబంధించినటువంటి మిజైల్ స్థావరాలన్నీ కూడా ఇరాన్లో కొన్ని ఉన్నాయని తెలుస్తోంది. ఇరాన్లో IRGCకి తెలియకుండా, ఇరాన్ ఎస్టాబ్లిష్మెంట్కి తెలియకుండా అక్కడ సీక్రెట్ వేర్ హౌజెస్ని మొస్సాద్ మెయింటైన్ చేస్తుందన్న వార్తా కథనాన్ని యురేషియన్ టైమ్స్ పత్రిక కొన్ని ఆధారాలతో కూడినటువంటి అంశాలని అందులో పొందుపరచడం జరిగింది. మిడిల్ ఈస్ట్ ఐ అనే ఇంకో సంస్థ కూడా ఈ అంశాన్ని ధృవీకరిస్తూ స్టోరీస్ రాసింది. సో నేను వాటి ఆధారంగానే వివరాలు చెప్తున్నాను. సో సౌదీ అరేబియాలోని రస్ తనూరా ఆయిల్ రిఫైనరీ పైన, ఆరామ్కో ఆయిల్ సంస్థలపైన ఇరాన్ నుంచి మిజైల్ అటాక్స్ జరిగాయి. నిజానికి సౌదీలోని US ఎంబసీ మీద దాడి జరిగిందంటే వేరు, లేదంటే అమెరికాకు సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ మీద దాడి జరిగిందంటే వేరు. కానీ ఆయిల్ రిఫైనరీస్ పైన దాడి ఎందుకు చేసింది ఇరాన్ అని అందరూ అనుకున్నారు. కానీ ఆ దాడి మేబీ ఇజ్రాయెల్ చేయవచ్చు అని ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు. ఇంకోవైపు అటు టర్కీ పైన కూడా ఇరాన్ నుంచి మిజైల్స్ వచ్చాయి. అవి కూడా ఏంటి, బ్యాలిస్టిక్ మిజైల్స్తో దాడి చేసింది ఇరాన్. ఇరాన్ చేసిన దాడి కాదు, టర్కీ మీద దాడి చేయాల్సిన అవసరం ఇరాన్కి లేదు. ఇజ్రాయిలే వాళ్ళ మొసాద్ ఏజెన్సీ వాళ్ళ స్థావరాల నుంచి, ఇరాన్లో నుంచే దాడి చేశారు. తద్వారా టర్కీ, నాటో దేశం రంగంలోకి దిగే విధంగా ప్రేరేపించారు అనేది ఇంకో వర్షన్. మరొక వైపు డియాగో గార్సియా పైన ఇరాన్ మిజైల్ అటాక్స్ చేసినట్టుగా వార్తా కథనాలు మనం చూసాం. డియాగో గార్సియా ఇరాన్ నుంచి 4000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ వీళ్ళ ఇరాన్కి సంబంధించినటువంటి అత్యాధునికమైనటువంటి మిజైల్ ఖుర్రమ్ షహర్ అంటారు. ఖుర్రమ్ షహర్ దాని రేంజ్ 2000 కిలోమీటర్లు మాత్రమే. కానీ 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిజైల్ ఎలా కొట్టగలిగారు అనంటే ఇది ఇజ్రాయిలే చేసింది, కానీ ఇరాన్ చేసినట్టుగా నమ్మించింది అని. ఎందుకు ఇదంతా చేస్తుంది? ఇప్పుడు ఈవెన్ సైప్రస్ మీద దాడి జరిగింది. సైప్రస్లో UK బేస్లు ఉన్నాయి. అండ్ మరొక వైపు టర్కీలో నాటో బేస్ మీద అటాక్ జరిగింది. ఇంకోవైపు UK అండ్ US కలిసి డియాగో గార్సియాని మెయింటైన్ చేస్తాయి. సో అక్కడ దాడి చేయడం వల్ల UK కూడా రంగంలోకి దిగే విధంగా వాళ్ళని ప్రొవోక్ చేయడానికి ఈ దాడి జరిగిందనే ఒక అంశం కూడా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ బేసికలీ ఇది మనం చెప్తున్న మాట కాదు, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రటే చెప్పినటువంటి అంశం ఏంటంటే ఈ డియాగో గార్సియా పైన జరిగినటువంటి దాడి ఇరాన్ చేసినట్టుగా మేము భావించట్లేదు అని ఆయన ప్రకటించాడు. సో ఓవరాల్గా చూస్తే ఇరాన్ పేరిట ఇరానే దాడి చేస్తుంది అని చెప్పే విధంగా కొన్ని మిజైల్స్ని, కొన్ని డ్రోన్స్ని ఆయా దేశాలపైకి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి సీక్రెట్ ఏజెంట్స్, మొసాద్ ఏజెంట్స్ ఇరాన్లోని రహస్య స్థావరాల నుంచి దాడి చేస్తున్నారు అనే సమాచారం ఇప్పుడు రావడంతో ఒక్కసారిగా మళ్ళీ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్కి సంబంధించిన చర్చ మొదలైంది. సో ఏది ఏమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి స్ట్రైక్స్ చాలా తెలివిగా ఒక్కొక్క నాయకుడిని ఏరుకొని చంపేస్తున్నారు. అక్కడ ఎంతగా మొసాద్ పెనట్రేట్ అయిందో మనకు తెలుసు.
అండ్ అక్కడ ఉన్నటువంటి సీక్రెట్ కెమెరాలని లేకపోతే అక్కడ సీసీటీవీలని వాళ్ళకి సంబంధించినటువంటి చాలామందిని ఇజ్రాయెల్ తన వైపు తిప్పుకుంది. ఇజ్రాయెల్కి సంబంధించిన చాలామంది ఏజెంట్స్ ఇప్పుడు ఇరాన్లో పనిచేస్తున్నారన్న విషయం తెలుసు. అయితే నిజానికి ఇరాన్కు ఉన్నటువంటి టెరైన్ అడ్వాంటేజ్, అంతేకాదు ఇరాన్కి సంబంధించినటువంటి ఎమోషనల్ అడ్వాంటేజ్, ఒక రకంగా చెప్పాలంటే ఇస్లామిక్ రెవల్యూషన్గా వచ్చినటువంటి ఇరాన్ ప్రస్థానము, దాంట్లో పనిచేస్తున్నటువంటి ఐఆర్జీసీ లాంటి సంస్థలు, దాంట్లో ఉన్నటువంటి మిలిటరీ, వాళ్ళకు ఉన్నటువంటి ఎమోషనల్ అప్రోచ్, ఇవన్నీ కూడా ఎవరు ఓడించలేకపోతున్నారు. ఇజ్రాయెల్ చాలా ప్రయత్నం చేస్తోంది, ఇజ్రాయెల్లో ఉండి అనేక ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు నిజంగా ఈ మిజైల్ అటాక్స్ అన్నీ కూడా ఇరానే చేసినట్టయితే కనుక డెఫినెట్లీ ఈ పార్టీకి గల్ఫ్ దేశాలో లేకపోతే నాటో దేశాలో వీళ్ళకి తెలిసి ఉంటుంది. సో ఇజ్రాయెల్ పాత్ర కూడా ఇందులో ఉంది అన్న అభిప్రాయాన్ని బేస్ చేసుకునే వాళ్ళు రియాక్ట్ కాలేదు అనే ఒక చర్చ కూడా నడుస్తుంది, ఒక ఆర్గ్యుమెంట్ కూడా జరుగుతోంది. సరే, ఇవన్నీ ఎందుకు చేసింది? నిజానికి యూకే లాంటి దేశము లేకపోతే నాటో దేశాలకి, గల్ఫ్ దేశాలకి ఈ మాత్రం తెలియదా? ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తారన్న విషయం తెలియదా అంటే తెలిసే ఉంటుంది. కానీ ప్రపంచంలోని చాలామందికి ఇరాన్ కూడా తప్పు చేస్తోందన్న ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేయాలంటే ఇది ఒక సైకలాజికల్ వార్ఫేర్లో భాగం. సో ఒక అభిప్రాయం, ఇరాన్ చాలా దారుణంగా వ్యవహరిస్తోంది, ఇరాన్ చాలా సివిలియన్ల మీద కూడా దాడి చేస్తోంది అనే ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేయడం కోసం కూడా ఇజ్రాయెల్ ఈ పని చేసి ఉండవచ్చు అని కూడా కొంతమంది చెప్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్స్ ఒకవైపు ఉంటే, ఇంకోవైపు డైరెక్ట్ ఆపరేషన్లోకి దిగడానికి కూడా అమెరికా సన్నాహాలు చేస్తుందన్న వార్తా కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే యుఎస్ఎస్ ట్రిపోలి అటు అరేబియన్ ఓషన్ వైపు వెళుతోంది. అయితే 2500 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉన్నటువంటి ప్రాంతంలో కర్గ్ ఐలాండ్ని లేకపోతే 30 ఐలాండ్స్ ఉన్నటువంటి చాలా టిపికల్ టెరైన్ని అమెరికా సైన్యం కైవసం చేసుకోగలదా అంటే చాలా వరకు ఇంపాసిబుల్ అనే చెప్తున్నారు. 90% ఫెయిల్యూర్ ఛాన్సెసే ఉన్నాయంటున్నారు. అయినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ ఈ అటాక్కి పూనుకుంటాడా? ఇజ్రాయెల్ సాయం ఎలా పనిచేస్తుంది? ఇజ్రాయెల్ ఎంత మేర అక్కడ ఉన్న కీలక నాయకుల్ని కొట్టడం వరకు ఓకే, కానీ స్పెషల్ ఆపరేషన్స్లోకి దిగుతుందా? ఇజ్రాయెల్ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది ఇరాన్ని కంట్రోల్ చేయడానికి? ఇటువంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. వీకెండ్లో దీనికి సమాధానం వచ్చే అవకాశం ఉంది. బికాస్ డొనాల్డ్ ట్రంప్ ఏ చర్య చేసినా, ఏ అటాక్ చేసినా వీకెండ్స్లోనే చేస్తున్నాడు కాబట్టి మోస్ట్లీ ఈ సాటర్డే సండేలోనే మనకు దానికి సంబంధించిన వివరాలు, అప్డేట్స్ రావచ్చు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.